వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. 10th ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్లో పర్మనెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ అభ్యర్థులు నావిక్ జనరల్ డ్యూటీ, 10th అభ్యర్థులు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు యాంత్రిక్ పోస్టులకు కూడా ఈ నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ పోస్టులకు 10th పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ పరిశీలిస్తే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అంటే నావిక్ జీడీ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి, అలాగే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి అప్లై చేయడానికి 1/8/2004 నుంచి 1/8/2008 మధ్యలో జన్మించిన వాళ్ళు అర్హులు. అయితే ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఈ ఏజ్ రిలాక్సేషన్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో రాయితీ వర్తిస్తుంది. ఈ ఖాళీలను ఒకసారి పరిశీలిస్తే నావిక్ జనరల్ డ్యూటీ పోస్టు ఓపెన్లో 99, ఈడబ్ల్యూఎస్కు 25, ఓబీసీలకు 65, ఎస్సీలకు 46, ఎస్టీలకు 25 ఉన్నాయి. మొత్తం 260 పోస్టులు నావిక్ జనరల్ డ్యూటీలో ఉన్నాయి. అలాగే యాంత్రిక్ మెకానికల్ పోస్టులు ఓపెన్లో 11, ఈడబ్ల్యూఎస్కు 4, ఓబీసీలకు 9, ఎస్సీలకు 6, మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. యాంత్రిక్ ఎలక్ట్రికల్ పోస్టులు జనరల్లో 4, ఈడబ్ల్యూఎస్కు 1, ఓబీసీలకు 2, ఎస్సీలకు 2, ఎస్టీలకు 2, మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ పోస్టులు ఓపెన్లో 9, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 3, ఎస్సీ 5, ఎస్టీ 1, మొత్తం 19 పోస్టులు ఉన్నాయి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్లో ఓపెన్కు 20, ఈడబ్ల్యూఎస్కి 5, ఓబీసీకి 16, ఎస్సీకి 8, ఎస్టీకి 1, మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన సౌత్ జోన్ ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం పరిశీలిస్తే వివిధ దశలో నిర్వహించే ఎగ్జామ్స్లో మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి హాజరయ్యే అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్, డేటా క్యాప్చర్ కూడా చేస్తారు. అలాగే స్టేజ్ 1 ఎగ్జామ్లో నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి హాజరయ్యే అభ్యర్థులు అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అయితే 30 మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 27 మార్కులు పొందితే క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారు. నావిక్ జీడీ పోస్టులకు సెక్షన్ 1, సెక్షన్ 12లో తప్పకుండా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. యాంత్రిక్ పోస్టులకు 4 సెక్షన్లుగా ఉంటుంది ఎగ్జామినేషన్, అన్నింటిలో కూడా క్వాలిఫై మార్క్స్ రావాలి. నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే లేదు. ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా స్టేజ్ 2కి ఎంపిక చేస్తారు. తర్వాత బేసిక్ ఐడెంటిటీ చెక్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులనే పరీక్షకు అనుమతిస్తారు. ఈ అసెస్మెంట్ టెస్ట్ ఓఎంఆర్ విధానం ఉంటుంది. ఇక్కడ కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులను ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కు అనుమతిస్తారు. 1.6 కిలోమీటర్లను 7 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే తర్వాత 20 స్క్వాట్ అప్స్, 10 పుషప్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ దశలో క్వాలిఫై అయిన వారిని ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్కి పిలుస్తారు. ఫైనల్ మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిలకలో రిపోర్ట్ చేయాల్సిందిగా కాల్ లెటర్స్ సెండ్ చేస్తారు. పోలీస్ వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులను ట్రైనింగ్ కాల్ఫర్ చేస్తారు. ఈ పోస్టులకు కేవలం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు 25/6/2025 డెడ్ లైన్గా నిర్ణయించారు. అప్లికేషన్తో పాటు ఫోటో, దాంతోపాటు లైవ్ ఇమేజ్ క్యాప్చర్, అలాగే సిగ్నేచర్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ ఐడెంటిటీ కోసం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డొమిసైల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ విషయంలో 150 సెంటీమీటర్ల ఎత్తు, దానికి తగినట్లుగా ఛాతీ బరువు కూడా కలిగి ఉండాలి. స్టేజ్ 1 ఎగ్జామ్ సెప్టెంబర్ 2025లో జరిగే అవకాశం ఉంది. వీటికి సంబంధించి శాలరీస్ ఒకసారి పరిశీలిస్తే నావిక్ జనరల్ డ్యూటీకి, అలాగే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి కూడా 21,700 రూపాయలు స్టార్టింగ్ పే ఉంటుంది. యాంత్రికకు 29,200 బేసిక్ పేగా నిర్ధారించారు. వీటితో పాటు అదనంగా ఎంపికైన అభ్యర్థులకు 75 లక్షల రూపాయల బీమా సదుపాయం, అలాగే ఫ్రీ క్వార్టర్స్, హెచ్ఆర్ఏ, ఫ్రీ రేషన్, క్లాతింగ్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ, అలాగే లోన్ ఫెసిలిటీ, క్యాంటీన్ ఫెసిలిటీ, రిటైర్మెంట్ అయిన తర్వాత ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఆర్మీ, నేవీ, అలాగే ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఉద్యోగులకు ఇచ్చే అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ నావిక్ అభ్యర్థులకు కూడా వర్తిస్తాయి. వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషను జాయిన్ ఇండియా కోస్ట్ గార్డ్ .c.doc.in అనే వెబ్సైట్లో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అలాగే సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నింటినీ కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 25/6/2025 లోపు ఈ అప్లికేషన్స్ని సబ్మిట్ చేసి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.